ఆక్యుపై మెరీనా మూవ్మెంట్ ఒకవైపు మక్కల్ ఉద్యమం మరోవైపు సుప్రీంకోర్టుని కదిలించింది. అతి త్వరలో జల్లికట్టుపై శుభవార్త వింటారని తమిళ ప్రజలకు కేంద్రం హామీ ఇచ్చింది. 1-2 రోజుల్లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం సిద్ధమవుతోంది. డ్రాఫ్ట్ ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ పరిశీలించారు. తమిళుల సంస్కృతి అంటే ప్రధాని మోదీకి అపారమైన గౌరవం ఉందని, అందుకే ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే. Home Minister has received in the ministry a proposal from the Tamil Nadu government. That entire proposal is under consideration. Different ministries, those who are attached to that, they are giving a thought on that. Paper is on wait for us also in the environment, forest and climate change, law and the different ministries. జల్లికట్టుపై పట్టు వీడడం లేదు తమిళులు, అంతా ఒక్కటయ్యారు. ఆందోళనలను గమనించిన సుప్రీంకోర్టు తుది తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని తీర్పుని వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని సుప్రీంకోర్టు మన్నించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని జల్లికట్టుపై ఒక నిర్ణయానికి రావాలని సుప్రీం ఆదేశించింది. ఈ నిర్ణయం తెలిసిన తర్వాత తుది తీర్పు వెల్లడిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేంద్రం వాదనకు సుప్రీం సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి. केंद्र सरकार और स्टेट की सरकार आपस में विचार विमर्श कर रही है, कोई ना कोई इसका सलूशन निकालना होगा. तमिलनाडु में बहुत प्रोटेस्ट हुए हैं, लोग पुराने कल्चरल राइट्स की बात कर रहे हैं और वो टीवी पे भी हमने देखा कल जो मरीना समुद्र के तट पे हो रहा था बीच पे. तो आपको मालूम है कि जल्लीकट्टू के विषय पे एक नोटिफिकेशन जारी हुआ था सेंट्रल गवर्नमेंट का, वो नोटिफिकेशन चैलेंज में है. हमने सुप्रीम कोर्ट से आज रिक्वेस्ट की है कि वो जजमेंट उस केस की अभी ना दी, क्योंकि ऑलरेडी पोजीशन काफ़ी पैशंस अराउज्ड है. तो सुप्रीम कोर्ट ने हमारी बात मानी कि थोड़े दिन अभी जजमेंट नहीं दी जाए, एटलीस्ट फॉर 1 वीक. అంతకుముందు ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. తంబిదురై నేతృత్వంలోని ఎంపీల బృందం జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఎంపీల వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు తంబిదురై చెప్పారు. 1-2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. Our request is to remove that bill from the government. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. తమిళనాడు బంద్లో భాగంగా డీఎంకే చేపట్టిన రైల్ రోకో ఎగ్మోర్ స్టేషన్లో చిచ్చు రాజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని పిలుపునిచ్చిన డీఎంకే ఎగ్మోర్ స్టేషన్ని ముట్టడించింది. ఆర్డినెన్స్ విషయంలో ప్రధాని మోదీ చేతులెత్తేశారని ఆరోపిస్తున్న డీఎంకే కార్యకర్తలు రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించారు. కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. జల్లికట్టుపై బ్యాన్ ఎత్తివేయాలని చెన్నై నడిగర్ సంఘంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళ సినీ ప్రముఖులు నిరసనలో పాల్గొంటున్నారు.
మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సినీ నటులు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, నాజర్, విశాల్, సుహాసిని, త్రిష, అజిత్ తదితర నటులు ఈ నిరసనలకు హాజరయ్యారు. జల్లికట్టుపై వెంటనే నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తప్పకుండా జల్లికట్టుపై నిషేధం తొలగిపోతుందని ప్రకటించారు హీరో విశాల్. మెరీనా బీచ్లో యూత్ ఉద్యమం కేంద్రాన్ని కదిలించిందన్నారు. No, we are looking forward. CM is on the way from Delhi. As soon as we get the good news, definitely we have to convey to everyone, especially the youngsters. I wouldn't call them protesters. I would call them youngsters who have come all over, asking for Jallikattu, which is likely to happen immediately. Social media has been full of so-called journalism, so-called journalists who have been passing wrong information, putting unofficial statements of artists, putting their pictures and passing it on. That has become a new fashion of journalism happening now. If there's something to be conveyed by the artist, it should be in front of the mic and towards the camera. So there's no evidence of either what I said or anyone else has said. It's just been told just for fun, just for entertainment, and just to create an unrest. So that is not the issue right now. The main thing is to pass on the good news to the youngsters and hopefully Jallikattu happens very soon. My sincere request to them is not to impose a ban completely. There are rules and regulations. That is what we are trying to say. Amend the PCA Act. That is what we are requesting them. AWBI, PETA, all the other animal activist organizations, please do not impose a complete ban because of stray incidents, because of certain one or two examples. And that is what we've been asking. Please keep a third-party, unbiased investigative agency who would monitor the entire, sport, and then give a reading or give a complete list of activities that has happened to the Supreme Court. So a sincere request to them: please respect the sentiments of Tamil Nadu people, and hopefully Jallikattu should happen immediately. Thank you so much. అంటే అది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతుంది. ఇట్స్ అ కల్చర్, పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అందుకే సపోర్ట్ చేస్తున్నాను. మీరే చెప్దాం అనుకుంటున్నారు, యూత్ ఆర్ సపోర్టింగ్ దేర్ ఇన్ మెరీనా బీచ్. See, I am Malayali, but I am born and brought up in Tamil Nadu. I will support Jallikattu and Tamil people also. டெஃபினட்டா அது வந்து நம்மளோட கலாச்சாரம், நம்மளோட வீடு. அதை தடை பண்றதுக்கு என்ன யாருக்கு ரைட்ஸ் இருக்குன்னு எனக்கு புரியவே இல்லை. ஒன்று. ரெண்டாவது வந்து அவங்களாம் 70 வருஷமா தான் இந்தியர்கள், ஆனா நம்ம 7000 வருஷமா தமிழர்கள். நம்மளோட கலாச்சாரம், நம்மளோட வீர விளையாட்டு, இதை வந்து தடுக்கிறதுக்கு யாருக்குமே ரைட்ஸ் இல்லை. இன்னைக்கு இளைஞர்கள் எல்லாருமே போராடுறது மத்திய அரசை எதிர்த்து இல்லை, 1700 கோடி இந்த டைரி ஃபார்ம்ஸோட பிஸ்னஸை எதிர்த்து தான். ஸோ நம்ம நாட்டு மாடுகள் எல்லாம் அழிச்சிட்டு அடிமாட்டாக்கிட்டு அவங்க ஜெர்சி பசு அது இதெல்லாம் கொண்டு வந்து எப்படியும் நம்ம தமிழ் அடையாளத்தை கெடுக்கணும்னு நினைக்கிறாங்க. எல்லாருக்கும் நோய் உண்டாக்கணும்னு நினைக்கிறாங்க, அதை வச்சு காசு பார்க்கணும்னு நினைக்கிறாங்க. பட் இப்போ தானா சேர்ந்த கூட்டம் கண்டிப்பாக வாடி வாசல் திறக்கும். அதுக்கப்புறம் தான் நம்ம இளைஞர்கள் வந்து வீட்டு வாசல் பக்கமே போவாங்க. இது வந்து இந்த இளைஞர்களோட போராட்டத்தை தண்ணி ஊற்றி அணைச்சிடலாம் அப்படின்னு நினைச்சு அவங்கெல்லாம் பெட்ரோல் ஊற்றிட்டு இருக்காங்க. అరపోర్ నడుందిட்டு ఇருக்கு. அதுக்குள்ள சீக்கிரம் முடிவு வந்தா நல்ல విషయం. తమిళనాడు రాజకీయాల్లో అంటే ముఖ్యమంత్రి తర్వాత న్యూ ఇయర్ ఇంతలా మొదలవడం దీన్ని ఎలా చూస్తారు సార్? తమిళనాడు మొత్తం న్యూ ఇయర్ సరిగా స్టార్ట్ అవ్వలేదు. కోర్టుల కేసు దీన్ని చెప్తున్నారు అతను. అదేం లేదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చు. ఇక్కడ ఆంధ్ర జరిగింది కదా అండి, ఏం అలవాట్లేదు, అక్కడ ఏం గొడవ లేదు, జరిగింది అయిపోయింది. అలాంటి ఇక్కడ కూడా చేయవచ్చు, బట్ చేయలేదు. అందుకే ఇలా ఇది వచ్చిందండి. చాలా థ్యాంక్స్ అండి. మరోవైపు జల్లికట్టు వివాదంపై ఇటు టాలీవుడ్ స్టార్స్ కూడా స్పందించారు. ద్రవిడ సంస్కృతి అంటే కేంద్రానికి చిన్న చూపు ఉందని విమర్శించారు పవన్ కళ్యాణ్. జల్లికట్టు, కోడి పందాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ట్వీట్ చేసి జల్లికట్టు ఉద్యమానికి తన మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. మరోవైపు మహేష్ బాబు కూడా ట్వీట్ చేసి జల్లికట్టుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమిళనాడుతో తెలుగు హీరోలకు చాలా అనుబంధం ఉంది.
అందుకే మెరీనా బీచ్లో ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు తెలుగు హీరోలు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో చెన్నైలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి దేవి నాగవల్లి వివరిస్తారు. దేవి, కానీ ఒక్క విషయం మాత్రం మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐక్యంగా పోరాటం ఎలాగో తమిళియన్స్ ప్రపంచానికి తెలియజేశారనిపిస్తోంది. నిజంగానే ఒక నాయకత్వం లేకుండా ఒక నాయకుడు అంటూ ఎవరో ఒక పర్సన్ ని పెట్టి ముందుకు పెట్టి వెనకాల ఉండడం కాకుండా లక్షలాదిగా స్వతహాగా వచ్చి ఇంత తీవ్రంగా పోరాటం చేసి వాళ్ళకు అనుకూలంగా ఫలితాన్ని మార్చుకున్నారంటే వీళ్ళందరికీ యూనిటీ అనేది వాళ్ళు ఒక ఉదాహరణ చూపించారని తెలుస్తోంది. యంగ్స్టర్స్ తలుచుకుంటే ఆ ఉద్యమం తీవ్రత ఎలా ఉంటుందో ఒకసారి దేశానికి చూపించారనిపిస్తోంది. ప్రభుత్వాన్ని కదిల్చారు, కేంద్రాన్ని కదిల్చారు. ఇప్పుడు అత్యవసరంగా 23వ తారీఖున వాళ్ళ సమావేశం కాబోతోంది ప్రభుత్వం. మరోపక్క వాళ్ళకు అనుకూలంగా ఒక ఆర్డినెన్స్ అయితే రాబోతున్నట్టుగా ఇక న్యాయపరంగా ఏమన్నా ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిలో కూడా వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో కూడా ఇంతకుముందు సీఎం వివరించారు. అంటే పక్కాగా జల్లికట్టు నిర్వహించుకోవడానికి వాడివాసన అంటారు, అంటే ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ ఎద్దుల్ని పంపించడానికి దానికి కొన్ని ప్రికాషన్స్ తో కూడిన ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారంటే ఎస్, యువత సాధించింది. ఎట్ లాస్ట్ ఒక తీవ్రమైన ఉద్యమం చేసిన తర్వాత యువత అనుకున్నది సాధించింది. ఇప్పుడు సెలబ్రిటీస్ చేస్తున్నారు, ఇది కేవలం ఎక్స్టెండ్ మాత్రమే. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు మద్దతుగా నిలిచారు. కానీ వీళ్ళ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళు అనుకున్న రిజల్ట్ సాధించగలిగారు ఈ రోజు యువత. అదే మనం మెరీనాలో చూసాం. వాళ్ళు చెప్తుంది ఒకటే, మా సంప్రదాయం, మా కల్చర్, ఎక్కడ హింస అనేది జరగనిది కేవలం ఎవరో చెప్పారు, పరదేశస్తులు వేసిన ఒక పిటిషన్ ని పట్టుకొని మా సంస్కృతిని ఎలా ఆపగలుగుతారని వాళ్ళు ఈ రోజు చేసిన ఉద్యమం ప్రపంచం చూసింది. ఇప్పుడు అందుకే కేంద్రాన్ని కదిల్చింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిల్చింది. దీప్తి, థ్యాంక్ యూ దేవి.